ఖమ్మం జిల్లా రైతుల్లో ఫెంగల్ తుఫాన్ భయం వణికిస్తోంది. వైరా, తల్లాడ, ఎన్కూరు, కొనిజర్లలో చిరుజల్లులు కురవగా పలు చోట్ల మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 40% వరి కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోసుకుని అమ్మకాల కోసం ఆరబోసుకున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో కాటాలు కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి 58,000 నుంచి 60,000 ఖర్చు అవుతుందని, హార్వెస్టింగ్ మిషన్ కటింగ్ చేయడంతో గడ్డిని సైతం పశువులు తినేందుకు పనికి రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో జాప్యం చేయడంతోనే ఈ సమస్య ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తక్షణమే వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వైరా మండలంలో వైరా ప్రాజెక్ట్ కింద వరి ధాన్యం పంటని ప్రధానమైన పంటగా రైతులు చేసుకున్నారు. రోడ్డు మీద పోసి ఆగం కాకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనాలని, కొనేటప్పుడు తేమని, తాళని అనే ఆంక్షలు విధించి ఎలాంటి నిబంధనలు ఆంక్షలు లేకుండా పోసిన వరి ధాన్యాన్ని వెంటనే కాటా వేసే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే బోనస్ లేక, రైతు రుణమాఫీ లేక, అట్లాగే రైతు బంధు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి పెట్టి ₹1,00,000 మధ్యలో తుఫాను వల్ల కూడా నష్టపోయిన పంటలు ఉన్నాయి. ఈ అన్నిటి దృష్టి పెట్టుకొని ఈ పండిన ధాన్యాన్ని, వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాటాలేసి ఆ ఎమ్మటే లారీలు పంపించి సకాలంలో అన్లోడ్ చేసుకొని పద్ధతిలో ఉండాలనేది కోరుతూ ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి.